సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ దివ్యమైన సుందరమైన బంగారు పాదములు బట్టి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆదివారం సాయంకాల సమయంలో ఇట్టి రీతిగా కొంచెం ఆలస్యమైనప్పటికీ ఎప్పటి వలె సహోదరుల ఐక్యత కలిగి జీవించడం ఎంత మేలు, ఎంత మనోహరమైన వాగ్దానం ప్రకారం మమ్మల్ని ఇట్టి రీతిగా కూడుకోవడానికి సద్భాష్య ప్రబోధిని అనేటువంటి కార్యక్రమానికి దైవ సేవకులు విజయ్ కుమార్ అయ్య గారి ద్వారా ఈరోజు మీరు ఏం మాట్లాడనై ఉన్నారో మాకు సూటిగా స్పష్టంగా తెలియచేయండి. ఎత్తబడినటువంటి వాక్యాలని సాతాను పక్షి రూపంలో వచ్చి ఎత్తికెళ్ళకోకుండా, దొంగిలించకుండా, వాక్యాన్ని దొంగిలించకుండా హృదయం అనే పొలంలో నాటబడినటువంటి విత్తనాలు ఫలించి అభివృద్ధి పొందేలాగున విన్న వాటిని మేము అర్థం చేసుకుని పాటించిన తరువాతనే ఎదుటి వారిని పాటించమని బోధించే భాగ్యాన్ని మాకు దయచే. కార్యక్రమం మొదటి నుంచి చివరి వరకు మీరే అధ్యక్షత ఉంది, మాలో మీరే ఉండి మాట్లాడమని విజ్ఞాపన ప్రార్థన చేస్తూ, అలాగే ఈ యూట్యూబ్ ఛానల్కి సహకారిగా ఉన్నటువంటి విజయ్ కుమార్ అయ్య గారి యొక్క కుమారుడు సుజిత్ కుమార్ను కూడా మీరు ముట్టండి. ఆ బాబుని ప్రార్థనలోను వాక్యంలోను నడిపించండి. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునేటువంటి వరాన్ని, భాగ్యాన్ని సుజీ కుమార్ కూడా దయచేయండి. అలాగే స్థానిక సేవకులు, ఈ మందిర సేవకులు, దైవజనులు షారోన్ రాజు గారి యొక్క పరిచర్యని, వారి వారసులని, బంధువుల్ని దీవించి ఆశీర్వదించండి. ఆయనకి అనేక చోట్ల వాక్య పరిచర్య చేయడానికి అవకాశం ఇచ్చారు. ప్రసంగికులుగా అనేక ప్రాంతాలు వెళ్ళి వస్తుండగా ప్రయాణంలో తోడై ఉండండి, కాచి కాపాడండి. వారి పాదములకు ఏ రాయి తగలకోకుండా మీ యొక్క పరిశుద్ధ దేవదూతలను కావలి ఉంచి బలా మంచి నమ్మకమైన దాసుడా అనిపించుకునేటువంటి భాగ్యాన్ని, కాపుదలను దయచేయమని. అమ్మగారికి, పాస్టర్ అమ్మగారికి కొంచెం సిక్ అయి ఉన్నారు, చిన్న అస్వస్థత వచ్చిందని ఇప్పుడే సెలవిచ్చారు షారోన్ రాజా అయ్య గారు. మరి ఆ దైవజనరాలను కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి, దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేయమని, దీవించి ఆశీర్వదించమని, ఆశీర్వదిస్తారని నమ్మి మేము కూడా విజ్ఞాపన ప్రార్థన చేసి అడిగి వేడుకొని బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి. వందలండి. మరి అందరికీ వందనాలు. అయ్యగారు ఒక పాట పాడిన తర్వాత నేను ఒక పల్లవి చరణం పాడి వినిపిస్తాను. శ్రోతలందరికీ వందనాలు. ఇది ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి పాత పాట పాడుకుందాం. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింప మానవ రూపమెత్తి దానముగా జీవము సిల్వపై నుంచి కన్న తల్లిదండ్రుల అన్నాదముల కన్నా మించిన ప్రేమతో నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. తల్లి గర్భమున ధరింపబడినప్పుడే నయ్యుంటిని, నా వల్ల చేయబడెడు నెల్ల కార్యము లేపు దేహంబులై ఉండగా. యేసు నన్ను
ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. మంచి నాలో పుట్టదంచు నీవెరిగి నమ్మించ ప్రేమించినావు. ఆహా, ఎంచ శక్యము గాని మంచి నాలో పెంచ నెంచి ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింప నీకున్న కష్టములన్నీ మున్నే తెలిసి ఉంటివి. తెలిసి నన్ను ప్రేమింప నీకున్న కారణమేమో ఎన్న తెలియదు చిత్రము. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు. త్వరగా ఇంకొక పల్లవి చరణం పాటిస్తే మనం ప్రభువుని బట్టి ముందుకు సాగిపోదామండి. పాడేనా? ఇలాగా దేవుని స్తోత్రం. సద్భాష్య ప్రబోధిని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సోదర సోదరిమణులు, సహోదరులకి వందనాలు. దేవుని స్తోత్రం. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, నా చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, నా చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును నన్ను పాలించును. లాలించును నన్ను పాలించును. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు, ఆ చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవును తండ్రి, మా బంధువులే మమ్మల్ని వెలివేసిన, బంధువులే అయిన వారే చేయి విడిచిన, ఆప్తులే దూరమైన మీరు మా చేయి పట్టి ఎల్లప్పుడూ మమ్మల్ని నడిపిస్తారని, నడిపిస్తున్నారని నమ్మి మరొకసారి ఈ దీనుని చిన్న ప్రార్థన విని సకల లోక పరిశుద్ధులందరినీ మీ యొక్క క్రైస్తవ మార్గంలో యథార్థంగా పిలిచిన వారందరినీ బలావంచి నమ్మకమైన దాసుడా అనిపించిన భాగ్యాన్ని వారందరికీ దయచేయండి. మీరు ముట్టండి, తాకండి, వారిలో మీ యొక్క ఆత్మను నింపండి తండ్రి. నేను మీకు క్రియల ద్వారా, మాటల ద్వారా మేము గొప్ప సాక్షిగా ఉండాలని ఆశ కలిగి ఉన్నాం తండ్రి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిసే దేవుడవు, అట్టి భాగ్యాన్ని మాకు దయచేయమని
బలా మంచి నమ్మకమైన దాసుడా దాసురాలా అనిపించుకునే భాగ్యాన్ని ఈ కార్యక్రమం ద్వారా వింటున్న వారందరికీ దయచేయమని, మరి ఈ పరికరాలను నడిపిస్తున్న సుజయ్ కుమార్ను కూడా భక్తిలో ఆధ్యాత్మికంగా ఎదగాలని స్థానిక దైవజనులు సారం రాజు గారి యొక్క పరిచర్యని దీవించండి, ఆశీర్వదించండి. అనేక చోట్ల మీరు ఆయన్ని గొప్ప పాత్రగా, మంచి పాత్రగా, పనికొచ్చే పాత్రగా వాడుకుంటున్నందుకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. ఆశ్రమ గారికి చిన్న అస్వస్థత వచ్చింది తండ్రి, మరి మీరు ఇప్పుడే ముట్టండి, తాకండి, బలపరచండి, స్థిరపరచండి. అలాగే కార్యక్రమంలో అమూల్యమైన వజ్రాలు లాంటి మాటలను బోధిస్తున్నటువంటి సద్భాష ప్రబోధిని అనే కార్యక్రమాన్ని తలంపునిచ్చి మీరు వాడుకుంటున్నటువంటి విజయ్ కుమార్ అయ్య గారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, నన్ను నా కుటుంబాన్ని మీరు ఎక్కడికి అప్పగించుకుంటున్నాను. అడుగుడి మీకు ఇవ్వడును అన్నారు తండ్రి. నాకు ఏం అవసరమో మీకు తెలుసు కాబట్టి వాటిని అన్నింటినీ దయచేయండి. మీ పరిచర్యలో ఇంకా కావలసినటువంటి పరికరాలను కొనడానికి నాకు కావలసిన ధనాన్ని దయచేయండి. కరపత్రికలు, కంజర్లు, బైబిల్ కవర్స్, అలాగే మీ పనికి ఉపయోగపడేటువంటి ప్రతి వస్తువుని కొని లేని వారికి, అందుబాటులో లేని వారికి దయచేయాలనే ఆశ కలిగిన నాకు కావలసిన ధనాన్ని దయచేయండి. బలా మంచి నమ్మకమైన దాసుడా అనిపించిన భాగ్యాన్ని నాకు కూడా దయచేయమని మరొకసారి ఈ రోజు రెండవసారి అడిగి వేడుకొని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలండి. ఇప్పుడు కార్యక్రమంలోకి వెళ్దాం. అయ్యగారికి సమయం ఇచ్చేద్దాం. వందనండి పాస్టర్. వందనాలండి. వందనాలు. అయ్యగారు సారం రాజు గారు మీకు కూడా అందరికీ కూడా అద్భుత వందనాలు తెలియజేస్తున్నాను. మనము సద్భాష్య ప్రబోధము అనేటువంటి కార్యక్రమాన్ని గత కొన్ని తరగతులుగా చేస్తున్నాం. ఇక్కడ మన ఉద్దేశం ఏమిటంటే సద్భాష్యం మాత్రమే ఉండాలని, దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా దేవుడు తన గ్రంథంలో వ్రాయించినట్లుగా మాత్రమే పరిశీలన చేయాలనేటువంటి ఒక అభిప్రాయంతోను, అంతేకాకుండా మానసిక స్థితిగతుల్లోంచి, వ్యక్తిత్వంలోంచి కూడా దేవుని మాటల్ని అర్థం చేసుకోవాలనేటువంటి ఒక మంచి తలంపు కలిగి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇది అందరికీ మేలుకరంగా ఉండాలని, ఇందులో మత భేదం ఏం లేదు. ఏ మతస్థులైనప్పటికీ కూడా వాళ్ళ విశ్వాసాలు, వాళ్ళ నమ్మకాలు తప్పకుండా ఉంటాయి. వాటిని మేము గౌరవిస్తూ, మనం తప్పకుండా వాటిని గౌరవిస్తూ ముందుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని మరొక మారు ఈ కార్యక్రమం ద్వారా తెలియచేస్తూ, మనం మతం జోలికి కాకుండా గ్రంథంలో చెప్పబడినటువంటి విషయాలు మాత్రమే ఆలోచిస్తూ ముందుకు వెళదామని ప్రభు పేర మీ అందరికీ తెలియచేస్తున్నాను. అయితే మనం గతించినటువంటి తరగతిలో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. హెబ్రీ పత్రిక ధ్యానాన్ని మనం చేయడానికి ఆరంభించి గత తరగతిలో నానా సమయాల్లోనూ నానా విధాలుగాను దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. అయితే ఇప్పుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు అని స్పష్టంగా వ్రాయబడిందని, దానికి గల కారణాలు ఏమిటి, మాట్లాడాడు కాబట్టి ఇహ మాట్లాడాడు అనేటువంటి అభిప్రాయాల్ని తోసిపుచ్చుతూ వాటన్నిటినీ పక్కకు గెంటి ఆయన ఆ కుమారుణ్ణి సమస్తానికి వారసుడిగా నియమించి ఆయన ద్వారా సమస్తాన్ని అనగా ప్రపంచములను నిర్మించెను అనేటువంటి మాటను మనం నేర్చుకున్నాం. ప్రపంచములు అనే మాటని ఫుట్నోట్లో యుగములు అనేటువంటి మాటతో తెలియజేశాడు. యుగము అనే మాటకి అర్థం ఏమిటంటే ఒక ఆరంభం మరియు ఒక ముగింపు ఉంటే అది యుగము అవుతుంది. ఉదాహరణకు దేవుని గ్రంథంలోంచి మనం బైబిల్లోంచి కనుక చూస్తే ఆదాము నుంచి నోవహు వరకు ఒక యుగం, నోవహు నుంచి యేసు ప్రభు రెండవ రాకడ వరకు ఒక యుగం, యేసు ప్రభు రెండవ రాకడ నుంచి, ఇక్కడ మీరు గమనించాలి, ఒక ఆరంభం ఉంది ఆదాము దగ్గర, నోవహు దగ్గరికి వచ్చాక జలప్రళయంతో ఒక ముగింపు ఉంది. ఆరంభం మరియు ముగింపు, ఈ రెంటి మధ్యన ఉన్న కాలాన్ని యుగము అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. యుగము అనే ఈ సంస్కృత పదానికి అర్థం ఏమిటంటే
ఒక ఆరంభం మరియు ఒక ముగింపు అనేటువంటి అర్థం. అంతేకాకుండా సంవత్సరం అనేటువంటి మాట కూడా మనకి కనిపిస్తుంది. అందుకే యుగాది అంటారు. సాధారణంగా అందరూ ఉగాది అంటారు కానీ యుగాది అని చెప్పాలి. దాని వాస్తవ రూపం అది. యుగ ఆది, యుగమునకు ఆరంభము. యుగము ఆరంభమవుతోంది అంటే సంవత్సరం ఆరంభమవుతోంది అనే పరిభాషలో యుగాది అని చెప్పాలి. యుగమునకు ఆరంభం. కనుక ఆ విధంగా ఈ యుగము అనే సంస్కృత పదానికి అర్థం ఒక ఆరంభం మరియు ఒక ముగింపు ఉంటే దానిని యుగము అంటున్నాం. కనుక అదే విధంగా బైబిల్లో చూస్తే మనం ఆదాము దగ్గర ఆరంభమై నోహు దగ్గర ఒక ముగింపు వచ్చింది. కాబట్టి ఆ ముగింపుని మనం ఏమన్నామంటే యుగము అని మనం అనటం లేదు, దేవుడే స్వయంగా చెప్తున్నాడు యుగము. మరలా నోహు దగ్గర నుంచి యేసు ప్రభు రెండవ రాకడ వరకు అది ఎంతకాలం అన్నది దేవుని చేతిలో ఉంది, మన ఆలోచనలు కాదు, మనం వేసే లెక్కలు కాదు. కనుక యేసు ప్రభు రెండవ రాకడలో నోహు జల ప్రళయంలో అంతమైనట్టే ఈ రెండవ రాకడలో కూడా ఒక ముగింపు ఒకటి ఏర్పడుతుంది. ఆ ముగింపుని యుగము అంటున్నారు. ఇక్కడ నోహు దగ్గర ఆరంభమైంది, మరలా యేసు ప్రభు రెండవ రాకడలో ఒక ముగింపు వస్తుంది. కాబట్టి దాన్ని మరి ఒక యుగం, రెండు యుగాలు అక్కడికి తేలుతున్నాయి. ఇది మీరు 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి జాగ్రత్తగా చూసుకోండి. మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఏమి చదవద్దు దయచేసి. కనుక ఒక ఆరంభం ఒక ముగింపు ఉంది. అలాగే యేసు ప్రభు రెండవ రాకడ తర్వాత ఒక క్రొత్త యుగం ఆరంభం అవుతుంది. దాన్నే మనం ఏమంటున్నామంటే 1000 ఏండ్ల పరిపాలన అంటున్నాం. ఈ 1000 అనేది ఒక సంఖ్యగా చెప్పబడింది. అంత మాత్రం చేత 1000 సంవత్సరాలు అని అనుకోవద్దు. దేవుడు ఎంతకాలం అని నిర్ణయిస్తున్నాడు? అంతకాలం. ఆయన దృష్టిలో 1000 సంవత్సరాలు. అయితే ఈ 1000 సంవత్సరాల పరిపాలన అనంతరం, ఆ 1000 సంవత్సరాల పరిపాలనకి ముందు ఈ యుగం ముగింపులో సాతాను లేక అపవాది లేదు ఆది సర్పము, ఆదిలో ఆదామును మోసగించినటువంటి ఆది సర్పము అను మారు పేరు గల సాతానుని 1000 ఏండ్లు బంధించడం అనే విషయాన్ని ప్రకటన గ్రంథం 19లో మనం చూస్తాం. అటు తర్వాత కొంచెము కాలము వాడు విడిచిపెట్టబడదు. వాడు విడిచిపెట్టబడిన తర్వాత గోగు మాగోగు అను వారిని లెక్కకు మించి సముద్రపు రేణువుల కంటే కూడా ఎక్కువగా పోగు చేశాడు. అలా సమయం ఇవ్వగానే చటుక్కున ఆ యుగంలో కూడా యేసు ప్రభు పరిపాలన చేస్తున్న 1000 ఏండ్ల పరిపాలన అనేటువంటి ఆ యుగంలో కూడా వాడు తన ప్రభావాన్ని చూపించి ఎందరినో మోసగిస్తాడు అనే విషయాన్ని అక్కడ చెప్తాడు. అలా చెబుతూ అప్పుడు కూడా ఆ స్టేజ్ లో కూడా ఫిల్టర్ చేసి ఎవరు ఉంటారు ఎవరు పోతారు ఈ విషయాలు మరలా మనం తర్వాతి తరగతిలో ఎవరైనా ఈ ప్రస్తావన తీసుకొస్తే తప్పకుండా అవి చెప్పుకుందాం, ఎందుకు అలా చేయాల్సి వస్తుంది అన్న విషయాలు కూడా మనం ఆలోచిస్తాం. అయితే అక్కడ కూడా ఫిల్టర్ చేసి అందరినీ ఉండేవాళ్ళు ఎవరు పోయేవాళ్ళు ఎవరిని లెక్కలు తీసి ప్రతి ఒక్కరిని కూడా అక్కడ ఆయన ఆ లెక్క ఫిల్టర్ చేసుకుంటాడు. ప్రతి వారిని వడగట్టి కావలసిన వాళ్ళని మాత్రమే తీసుకొని వాళ్ళందరితో సాతాను మరణము అనేటువంటి వాటిని లేక వారిని పూర్తిగా లయం చేసి, అంటే పూర్తి స్థాయిలో ఆ రెంటిని కూడా అగ్ని చేత దహించి లేదా మరణమును పూర్తిగా తీసివేసి శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని ఏర్పరుస్తాడు. అలా ఏర్పరచటానికి ముందు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి అందరిని దహించేస్తుందని అక్కడ రాయి. అందరిని అంటే ఈ గోగు మాగోగు మరియు సాతానికి సపోర్టర్స్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దహించేస్తుందని చెప్పారు. అటు తర్వాత శాశ్వతమైనటువంటి యుగం అంటే ఆదాము నుంచి నోహు వరకు ఒక యుగం, నోహు నుంచి యేసుప్రభు రెండవ రాకడ వరకు ఒక యుగం, యేసుప్రభు రెండవ రాకడ నుంచి 1000 ఏండ్ల పరిపాలన ముగిసేంత వరకు ఒక యుగం, అక్కడికి 3 యుగాలు. 4వ యుగం శాశ్వతమైనటువంటి యుగం, ఇక ఎవరికి ఎప్పటికీ కూడా అలసట లేనటువంటి యుగం. పరదేశు అనబడుతున్నటువంటి తోట, ఏదేనులో దేవుడు వేసిన తోటలో ఎలా అయితే ఉందో అచ్చం అలాంటి లోకంలోకి, అలాంటి ప్రభావంలోకి, అలాంటి మహత్యంలోకి తీసుకెళ్ళి ఇది నేను మొట్టమొదట ఆదాముకి ఇచ్చింది అని చూపించి అక్కడ అందరినీ కూడా యేసు ప్రభు యొక్క రాజ్యంలో యేసు ప్రభు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తుంటే
ఆయన పాద పీఠంగా అనగా ఆయన ప్రజలుగా అందరూ ఉండేటటువంటి ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఎవరినైతే నీతిమంతులుగా భావిస్తున్నాడో, ఎవరైతే పరిశుద్ధులుగా భావిస్తున్నాడో వాళ్ళందరినీ కూడా ఆయన పాద పీఠంగా చేసి శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. అది 4వ యుగం. 4 యుగాల చరిత్ర ఎవరిలో ఏర్పాటు చేశాడట? ఇది పోయిన వారం చెప్పుకున్నటువంటి సంగతి. ఎవరిలో ఏర్పాటు చేశాడు? ఆయన ద్వారా అనగా క్రీస్తు ద్వారా ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడిన దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడి ఆయన్ను ఈ సమస్తానికి ఏదైతే నియమిస్తున్నాడో, ఆయన సంకల్పం ఏదైతే ఉందో ఆ సమస్తానికి వారసుడిగా ఆయన నియమించి అంటే పూర్తి హక్కుదారు. ఇక దాన్ని అలాంటి హెరిటేజ్ ఇంకొకటి లేదు. హైయర్, లీగల్ హైయర్, అదే చాలా చక్కగా ఉంటుంది. యాంప్లిఫైడ్ బైబిల్లో లీగల్ హైయర్ అని రాశాడు ఆ మాటని. అంటే చట్టబద్ధమైన, దేవుని ప్రణాళికలో చట్టబద్ధమైన వారసుడిట. ఇక ఎవరికి అలాంటి వారసత్వం లేదు. అంతటి మహత్తు ఆయనకిచ్చి ఆయన ద్వారా ప్రపంచములను అనగా యుగములను నిర్మించెను. ఈ సంకల్పం దేవుల్లో ఉంది. ఎందుకు ఇంత ప్రణాళిక చేయవలసి వచ్చింది అనేది మనం తర్వాత తరగతుల్లో నేర్చుకుందాం. ప్రస్తుతానికి ఇవాల్టి మన అంశం ఏమిటంటే, ఈ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన అనగా క్రీస్తు, వెంటనే ఆ ప్రొనౌన్ కి సంబంధించిన నౌన్ ని అక్కడ మనం పేస్ట్ చేసుకోగలగాలి. ఆయన అనగా క్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సు. చూడండి, దేవుని మహిమ యొక్క తేజస్సు. మహిమ అంటే ఏమిటి? మహిమ అంటే ఏమిటి? మనం సాధారణంగా ఏమనుకుంటామంటే, మనకి ఒక ఫోకస్ ఉంది మన మైండ్ లో, ఒక పిక్చర్ ఉంది. ఏమిటంటే అలా నిలబడినప్పుడు వెనకాల ఒక రౌండ్ గా ఒక ఏంటది ఒక వెలుగు అలా రౌండ్ గా వస్తున్నట్టుగా ఉండడాన్ని మనం మహిమని చూస్తున్నాం. అసలు మహిమ అంటే ఏమిటి? దేవుని మహిమ సరే, కొన్ని సందర్భాల్లో దేవుని మహిమ దిగి వచ్చుట చూచితిని అని కనిపిస్తుంది. చాలా చోట్ల క్రొత్త నిబంధనలో కూడా ఉందన్నమాట. కనుక ఇక్కడ మహిమ అనే మాటకు అర్థం ఏమిటి? మహిమ అంటే ఏమిటి? దేన్ని మహిమ అనుకుంటున్నాం? ఆయన శక్తి దిగి వచ్చిందని అనుకుంటున్నాను. మహిమ మ్యాజిక్. యాక్చువల్ గా దాని మూల పదం ఏమిటంటే ఇంగ్లీష్ లో మ్యాజిక్. మ్యాజిక్ అంటే ఇంద్రజాలం, మాయ అన్నమాట. మన తెలుగు వాళ్ళు బాగా వాడతారు ఈ మాటని. మాయగాడు కాదు, మాయ. ఇది దేవుని మాయ. ఏమిటి దేవుని మాయ? నా శార్థం ఏమిటి దేవుని మాయ? కనుక ఏదో మాట్లాడేస్తారు అక్కడికి నప్పించుకోవడానికి, లేదా అక్కడికక్కడ సాధించడానికి, ఆ పూట గడుపుకోవడానికి మాత్రమే వాడే పదాలు ఇవి. కానీ ఏమిటి ఇక్కడ మ్యాజిక్? దేవుని మ్యాజిక్. మ్యాజిక్ అంటే ఏమిటి? అది మోసం కాదు, మాయాజాలం అని తెలుగులో తప్పు రాశారు. మాయాజాలం కాదు, మ్యాజిక్ అంటే ఇంద్రజాలం. ఇంద్రజాలం అంటే మళ్ళీ ఇది కూడా సంస్కృత పదమే. తెలుగు మాట ఏమిటి దానికి? లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు అలా చూపించడమా? అలా అయితే లేనివి ఉన్నట్టు చూపించడానికి గారడి విద్య బోల్డంత ఉంది మన దేశంలో. ప్రపంచంలో చాలా అన్ని చోట్ల ఉంది గారడి విద్య. సో దాన్నే మ్యాజిక్ అంటున్నాం. గారడి విద్య వేరు, ఇక్కడ దేవుని మహత్తు లేదా దేవుని మ్యాజిక్ వేరు. ఈ రెండుకి భేదం ఉంది. ఉదాహరణకి ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గర మోషే సముద్రాన్ని చీల్చాడా, లేక దేవుని మహత్తు సముద్రాన్ని చీల్చిందా? దేవుని యొక్క అక్కడ మహత్తుని ఎలా చూశారు? కళ్ళారా చూశారు. అది ఎలా? అక్కడ మహత్తు ఒక గాలిలా, బలమైన తూర్పు గాలి అని చెప్పాడు. బలమైన గాలిలా వచ్చి విడగొట్టింది. ఇక్కడ మహత్ ఎక్కడుంది? గాలిలో ఉందా? పంపిన దేవుల్లో ఉందా? పంపిన దేవుల్లో. సో గాలి కాదు ఇక్కడ ఇంపార్టెంట్. అలా పంపాడు ఆయన మహత్తుని. టీ కప్పును వాడుకున్నట్టుగా గాలిని వాడుకున్నాడు. అలా పంపాడు ఆయన మహత్తుని. అవునా? ఓకే. ఇంకా మనకి బోలెడు ఉదాహరణలు ఉన్నాయి అలాంటి.
ఇంకా అలా ఎదరికి వచ్చేస్తే మన్నాని కురిపించటం అండి. మన్నా అసలు ఎవరికి తెలుసట? పరికితే పోయిన తరగతిలో కూడా ఈ మాట జ్ఞాపకం చేశాను. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచి వాగ్దాన భూమిలోకి వచ్చేంత వరకు మొట్టమొదటి రోజు కురిసిన మన్నాలో మొట్టమొదట పాత్రలో పట్టారే, ఆ పట్టింది గుడారంలో పెట్టారు. దేవుని పరిశుద్ధ గుడారంలో పెట్టారు. ఆ గుడారంలో మందసం దగ్గర దాన్ని పెట్టినప్పుడు ఇక్కడి నుంచి ఈ 40 సంవత్సరాల ప్రయాణంలోనూ ఆ వాగ్దాన భూమికి వెళ్ళేదాకా కూడా పాడవ్వకుండా యాజ్ ఇట్ ఈజ్ గా ఆ రోజు ఎలా ఉందో 40 సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉంది. మొదటి దాన్ని ఏమంటారు? సరే, అదే దేవుడు మీరు ఏ పూట కాపూటే కూర్చుకోండి అంటే నా బోటి కకృతిగాడు yes. రేపటికి ఉంటుందని కూర్చుకున్నాడు. ఎందుకైనా? తెల్లారేటప్పటికి ఇది అది పురుగులు కాచడం. పట్టి కంపు కొట్టింది. పురుగులే పట్టేసిందట అది. దేవుని స్తోత్రం. అలా పురుగులు పట్టేసే దాన్ని 40 సంవత్సరాలు కనీసం చెక్కు చెదరకుండా ఎలా కాపాడాడు? Yes. దేంట్లో చూస్తున్నాం? మహత్ అంటే దేంట్లో చూస్తున్నాం? అంటే నన్ను అర్థం చేసుకుంటున్నారా? మొదటి రోజు కురిపించిన మన్నా అని ఈ తరగతిలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని మాట ఎంత విలువైందో, ఆ మాటల్లో ఆయన ఏం దాచిపెట్టాడో దాన్ని మనం వెలికి తీసుకోవాలి, దాన్ని గ్రహించుకోవాలి. కనుక ఈ మహత్తు అలా ఉంటుంది. ఉదాహరణ మహత్తు అలా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక మహత్తు క్రొత్త నిబంధన గ్రంథంలో ఇదే హెబ్రీ పత్రికలో మనకి కనిపిస్తుంది. 9వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక, ఆయన తన స్వరక్తమును చేత పట్టుకొని ఏ మనుష్యుడు ప్రవేశించలేని పరలోకంలో ఉన్న అసలు సిసలైన అతి పరిశుద్ధ గుడారంలోకి ప్రవేశించాడు. ఇప్పుడు ఈ రక్తం ఎన్ని వేల సంవత్సరాల బట్టి నిల్వ చేయబడింది? అక్కడ ఆఫ్టర్ ఆల్ 40, ఇక్కడ 2000 సంవత్సరాలు. ఇప్పటికి 2000 దాటింది. అవును. ఇంకెంతకాలం అన్నది దేవుని నిర్ణయం అయి ఉంది. ఇంతకాలం అని ఇతిమిద్దంగా మనకి చెప్పే రైట్ లేదు. కానీ లెక్కలు కట్టేసి ఏవేవో చెప్పేస్తున్నారు. ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ అయితే 1860లోనే యేసు ప్రభు రెండవ రాకడ జరిగిపోయిందని చెప్పారు. 1960లో కూడా చెప్పారు, 2000లో కూడా చెప్పారు, 2012లో చెప్పారు, మళ్ళీ ఇప్పుడు కూడా మొదలు పెట్టారు. ఈ సంవత్సరం అయిపోయింది, రెండో రాకడ అయిపోయింది. ఇదంతా 1000 ఏళ్ల పరిపాలనలోనే ఉన్నామని చెప్పుకుంటున్నారు. 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నామని చెప్పుకునే పక్షం అయితే మరి సూచనలు అయ్యి ఉండండి. 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నామని చెప్పుకుంటే యేసు ప్రభు పరిపాలన ఇలాగే ఉంటుందా? అసలు యేసు ప్రభు పరిపాలన చేస్తే ఇలా ఉంటుందా? నాకు తెలిసి దీనికి ఒక అబద్ధ బోర విశాఖపట్నం నుంచి ప్రతి సంవత్సరం వచ్చి రాజమండ్రిలో సభలు పెట్టేది. ఈ బోర బొయ్యోమని ఊస్తే ఆ బోర వెంబడి ఆ సౌండ్ విన్న ప్రతి ఒక్కళ్ళు అయ్యి బాబోయ్ ఇంతకన్నా గొప్ప బోర లేదనుకుని పాపం గగ్గోలు పెట్టి వేల్టికి అలాగే చేస్తున్నారు. 1000 ఏళ్ల పరిపాలన ఇప్పుడు జరుగుతుంది అంటున్నారు. ఎందుకంటే బైబిల్లో అలా వాళ్ళు అనుకోవడానికి కూడా ఒక అనుకూల వచనం ఉంది. ఎందుకంటే ఆ మాట, ఇది పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని చెప్పాడు కదా. సమీపించింది అన్నాడు కదా. అది ఇంగ్లీష్ లో అట్ యువర్ హ్యాండ్, నీ చేతిలోనే ఉందని చెప్పాడు. నీ చెయ్యి దగ్గరే ఉందని చెప్పాడు. అదిగో నీ దగ్గరే ఉందని చెప్పాడు. ఇదే 1000 ఏళ్ల పరిపాలన అని చెప్తున్నారు. యేసుప్రభు పరిపాలిస్తే ఇలా ఉంటుంది అని చెప్తున్నారు. చూశారు, ఇది ఎంత భయంకరమైనటువంటి పాపాన్ని మూటగట్టుకోవడం, ఒక అబద్ధాన్ని అక్కడ జోడించడం. అర్థం కాలేదు కదా, కాముగా ఉంటే మంచిది. అర్థం కానప్పుడు అర్థమైతేనే మాట్లాడాలి. అర్థం చేసుకునేంత వరకు కూడా దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి. దేవుడు ఆత్మను అనుగ్రహిస్తే తప్ప ఎవ్వరి వల్ల కాదు అర్థం చేసుకో. అందుకని మనం దేవుణ్ణి బ్రతిమలాడుకుని దేవుడి దగ్గర నుంచి తెచ్చుకునే మాట్లాడుకున్నాం తప్ప మన సొంత మాటలు ఏవి మనం మాట్లాడుతున్నాం. కనుక చెప్పండి. నాకు తెలిసి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్నామండి మనం. యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు జరుగుతాయి, నా నిమిత్తం మిమ్మల్ని చంపేదరు అన్నారు కదా. అసలు 1000 ఏళ్ల పరిపాలనకి దీనికి సంబంధం ఏంటండి? అంటే ఇప్పుడు కాదు, ఈ రోజు మాట్లాడుతున్నాను. 1000 ఏళ్ల పరిపాలనకి దీనికి అసలు సంబంధం లేదు. 1000 ఏళ్ల పరిపాలన యేసుక్రీస్తు చేస్తున్నప్పుడు ఇలా ఉంటుందా పరిపాలన అని అడుగుతున్నాను నేను. అవును. దానికంటే మన ముఖ్యమంత్రి అనేయం శుభ్రమైన రోడ్లు వేస్తున్నాడు, అంతే కదా. యేసు ప్రభు పరిపాలన చేసి ఒక్క రోడ్డు కూడా వేయించలేదు ఏంటి? ఎక్కడ చూసినా మురికివాడల్లాగే ఉంటున్నాయి. నేరం చేసేవాడు నేరం చేస్తూనే ఉన్నాడు. అవగాహన లేని మాటలండి ఇవి.
Yes. అసలు పరలోక రాజ్యం లేక యేసు ప్రభువు రాజ్యం ఎలా ఉంటుందో కూడా అర్థం కాలేదు. కాబట్టి మాటలు చాలా పొదుపుగా వాడుకుంటూ, జాగ్రత్తగా వాడుకుంటూ Yes. విధేయత చూపించాలి తప్ప ప్రభు దగ్గర నేను కూడా నా మట్టుకు ఏం తప్పు చెప్పానా, ఏమన్నా తప్పు మాట్లాడుతున్నాను, 10 సార్లు ఉంచుకుంటాను లోపల నేను. Yes. కారణం ఏంటంటే ఏ తప్పు జరిగినా, ఏ తప్పు మాట మాట్లాడినా మళ్ళీ దేవుడి దగ్గర నేను వెంటనే నేను చేసుకునే మొక్కుబడి ఏమిటంటే, ఇవాళ నేను తప్పు చెప్పేశాను, మళ్ళా రేపు ధైర్యంగా నేను తప్పు చెప్పానని చెప్పే మనస్సు నాకు. నేను తప్పు చేశాను, నేను తప్పు చెప్పాను, ఈవేళ ఆ తప్పు దిద్దుకుంటున్నాను, నిన్నటికి నేను అది కరెక్ట్ అనుకున్నాను కానీ అది కరెక్ట్ కాదు అని దేవుడు రాత్రి నాకు చెప్పాడు కనుక నేను తప్పు దిద్దుకుంటున్నాను అని చెప్పే ధైర్యం నాకు అనుగ్రహించని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే తప్పుని దిద్దుకోవడమే దేవుని దగ్గర కావాల్సింది. తప్పును దిద్దుకుంటే ఆయన తప్పకుండా ఇస్తాం. కనుక ఈ మహిమ అనే మాట చిన్నదిగా కనిపించే ఒక అద్భుతమైనటువంటి విషయం. ఈ మహిమను గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆయన దేవుని మహిమ యొక్క, దేవుని మహిమ యొక్క, ఎంత లాంగ్ వెళ్తుందో చూడండి ఈ పదం. ఈ మాట ఎంత లోతుగా ఉందో అర్థం చేసుకోండి. ఆయన అనగా క్రీస్తు దేవుని యొక్క, దేవుడు ఎక్కడున్నాడు? ఆ పరలోకంలో ఉన్నాడు. అసలు పరలోకం అనే మాటే గ్రీకు భాషలో లేక హిబ్రూ భాషలో ఆకాశము, ఆకాశము, హిబ్రూలో షామియాం, గ్రీకులో యురేనస్, యురానియన్, ఇలా ఈ పదాలు ఉంటాయి గ్రీక్. సో వీటి అర్థం ఏంటంటే ఆకాశం. పరలోక రాజ్యం అన్నప్పుడు ఆకాశ రాజ్యం. ఏమిటి ఇలాంటి తేలిక మాటలు వాడాడు దేవుడు? ఆకాశ రాజ్యం అంటే ఏమిటి? ఆకాశ రాజ్యం అది ఎలా ఉంటుంది అంటే, అప్పుడు మనం ఒకసారి వెనక్కి వెళ్ళి సృష్టి వైఖరిని చూడాలి. మనం ఎక్కడున్నాం? భూమి మీద అనడం అంటే నేను ఒప్పుకోను అసలు భూమి మీద ఉన్నాం అంటే. ఆకాశముల మధ్యలో ఉన్నాం, ఆకాశముల మధ్యలో ఉన్నాం. గమనించండి ఒకసారి. ఇవాళ సైన్స్ డెవలప్ అవుతూ బైబిల్ అబద్ధం ఉంటుంది, సైన్స్ బైబిల్ అబద్ధం ఉంటుంది, కానీ బైబిల్ చెప్పిన దాన్ని కనుక్కోవడానికే దాని జీవితం సరిపోతుంది. ఆకాశముల మధ్యలో ఉన్నాం. ఆకాశం అంటే ఖాళీ, ఆ ఖాళీ మధ్యలో మనం కూడా ఉన్నాం. ఓ తొట్టు నిండా నీళ్లు ఉన్నాయి అనుకోండి, ఆ నీళ్ళలో బంతి పడేసాం, ఏమవుతుంది? నాకు తెలుసు ఆ మాట అంటామని, తేలుతాయని. కానీ బంతి ఏం చేస్తుందంటే ఆ స్థలం ఆక్రమించడానికి దానికి అడ్డొచ్చిన నీళ్ళని పక్కకు గెంటి ఆ ప్లేస్ లో ఉంది. ఇది సైన్స్, ఫిజిక్స్ అన్నమాట. ఇప్పుడు భూమి ఎక్కడుంది? ఈ ఖాళీలో. ఖాళీ కాదది, ఇది ఖాళీ అనడానికి కూడా వీల్లేదు. ఆ దేవుని మహత్తులో కాస్త అలా పక్కకు జరిపి దాన్ని అక్కడ పెట్టి. మహత్ అంటే అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మహత్ అంటే మహిమ అండి. మహిమే, మ్యాజిక్. మ్యాజిక్ సింపుల్ గా తీసేసుకోండి. మ్యాజిక్ అంత డెప్త్కి వెళ్ళేమనుకోవద్దు. మ్యాజిక్. ఈ భూమి ఏ ఆధారంతో శూన్యంలో ఉందో ఏ శాస్త్రవేత్తనైనా సరే చెప్పమనండి, చూస్తాను నేను. భూమి మీద ఉండి ఆకాశంలో సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడు, ఈ నక్షత్రం ఎంత దూరంలో ఉంది, చంద్రుడు ఇలా ఉన్నాడు, వాడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు, అలా తిరగబట్టి మనకి పౌర్ణమి, అమావాస్య లాంటి ఇలా చంద్రుడు ఉండటం వల్ల, సూర్యుడు ఉండటం వల్లే పగలు రాత్రి ఏర్పడుతుంది. అది కూడా భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఏర్పడుతుంది అని ఒక పెద్ద విషయాన్ని ఇక్కడుండి కనిపెడుతున్నాడు. కనిపెట్టాడు అండి. ఒకానొక కాలంలో కోపర్నికస్ అనేటువంటి సైంటిస్ట్, అతను ఒక ప్రాక్టికల్ గా ఒక విషయాన్ని నిరూపణ చేశాడు. భూమి గుండ్రంగా ఉంది అని నిరూపణ చేశాడు. నిరూపణ చేస్తే అతన్ని క్రైస్తవ సంఘమే చంపింది. ఎందుకంటే ఆయన తన దూతలను 4 దిక్కుల అని పెట్టాడు. దాని అక్కడ ఆ దిక్కులు అనే మాటను ఇంగ్లీష్ లో 4 కార్నర్స్ ఆఫ్ ద ఎర్త్ అని ఉంటుంది. సో 4 మూలలనుంటే భూమి బల్లపరుపుగా ఉంది, నువ్వెవడెవరా గుండ్రంగా ఉందని చెప్పడానికి అని చెప్పి కోపర్నికస్ అనేటువంటి శాస్త్రవేత్తని చంపేసింది. మొట్టమొదటి సంఘం, మొట్టమొదట సాతానుతో మిళితమైన రోమన్ క్యాథలిక్ సంఘం అతన్ని చంపింది. అందుకని నేటికి కూడా క్రైస్తవుల మీద అపవాదు పడుతున్నాయి. సో తప్పు చేసింది వాళ్ళు,
కానీ ఆ నింద ఎవరి మీద పడుతుంది? క్రైస్తవులు. యథార్థంగా ఉన్నా కూడా వాడి మీద పడుతుంది. అంటే ఇలాంటి లోపభూయిష్టమైన సంగతులు ఉన్నాయి. ఇంకా అతను ఎలాగా భూమి గుండ్రంగా ఉందని నిర్ణయానికి వచ్చాడంటే, ఒక పడవ సముద్రంలోంచి వస్తున్నప్పుడు ఏమీ కనపట్లేదు అతనికి. అలాగే చూస్తున్నాడు. అలా వస్తుంటే ముందు దాని మీద ఉన్నటువంటి ఒక ఏమంటారు తెరచాపకున్న కొయ్య కనిపిస్తుందిట. ఆ కర్ర సన్నగా పుల్లలాగా. ఇంకా కొంచెం ఎదురుకు వచ్చేటప్పటికి ఇంకా కొంచెం లావుగా కనిపిస్తుంది. ఇంకా కొంచెం ఎదురుకు వచ్చేటప్పటికి ఇంకా లావుగా తెరచాప కనిపిస్తుంది. అలా అన్ని ఓహో, అంటే ఒక పైకి ఎక్కువస్తుంది అన్నమాట. ఇది ఇలా ఎక్కువస్తుందని అనుకున్నాడు అతను. అతను అలా ప్రాక్టికల్ గా దాన్ని రుజువు చేసుకున్నాడు. కాబట్టి భూమి గుండ్రంగా ఉంది అన్నాడు. ఇంకొక శాస్త్రవేత్త అలాగ బయలుదేరాడు. ఒక చోట నుంచి బయలుదేరి అలాగ తిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏం అడ్డొచ్చినా సరే దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతే మళ్ళా తిరిగి బయలుదేరిన చోటుకి వచ్చేస్తాడు. దీన్ని బట్టి అతనికి అర్థమైంది ఏంటంటే గుండ్రంగా ఉంది. కానీ బైబిల్ ఎప్పుడో చెప్పింది. యోబు గ్రంథంలో చెప్పాడు, నివాస యోగ్యంగా ఆయన భూగోళమును సిద్ధపరిచాడు. గోళం అంటే ఏమిటి? భూగోళం అంటే ఏమిటి? గోళం అంటే గుండ్రం అని చెప్పాడు. అప్పుడే ఏం చెప్పాడు? సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో బట్టలు నీళ్లలో మూట కట్టిన వాడెవడు? నీళ్లను బట్టలో మూట కట్టిన వాడెవడు? బట్టలో నీళ్లు మూట కడితే ఎలా ఉంటాయండి? కారిపోతాయి. ఇక్కడ బట్టలో నీళ్లు ఉండాలంటే ఎవరి మహత్యం అవసరం అవుతుంది? ఆ మహత్యం ఎవరిది? బట్టలో ఉండేలా నియమించింది ఎవరు? భూమి గంటకి సుమారు 16,000 మైళ్ళ వేగంతో తిరుగుతుందా? దీని మీద ఉన్న సముద్రాలు, అదే నీరు 75% వరకు ఉందా? ఇది ఒక్క చుక్క కూడా అటు ఇటు బెసకుండా అక్కడే భూమిని అంటిపెట్టుకుని అలాగే తిరుగుతుందా? ఏమిటి వింత? ఏది మీరు తిప్పి చూడండి. ఒక బంతి మీద నీళ్లు పోయండి, బంతిని నీళ్ళలో పెట్టండి. నీళ్లు అంటుకున్నాయి కదా, దాన్ని ఏం చేస్తారంటే అది తిరగడానికి వీలుగా ఏదన్నా కప్పి లాంటిది ఏర్పాటు చేసి, లేకపోతే దానికి ఒక పాయింట్ లాంటిది ఏర్పాటు చేసి దాన్ని గిర్రమని తిప్పండి, నీళ్లు పోయండి, ఒక చొక్క నీళ్లు పోయండి, దాని మీద ఉంటుందని చూద్దాం. జారిపోతుంది. ఏం మరి ఎందుకు ఉండదు? గుండ్రంగా ఉంది కదా. మరి భూమి మీద ఎలా ఉంటున్నాయి నీళ్లు? మహత్తు. ఇది ప్రకృతిని చూస్తే అర్థమయ్యే విషయం. అందుకని యేసుప్రభు ఏం చెప్పాడంటే, నేను వచ్చేటప్పుడు, ఇందాక మీరు చెప్పిన మత్తయి సువార్త 24వ అధ్యాయం, నేను వచ్చినప్పుడు ఆకాశమందలి శక్తులు కదిలింపబడు. శక్తి గుర్తుపెట్టుకోండి. శక్తి. దేవుడి పేరేమిటంటే శక్తి. దేవుడు పేరే శక్తి. ఆయన పేరు సర్వశక్తి. హిబ్రూ భాషలో సర్వశక్తి, తెలుగులో సర్వశక్తి మంతుడు అని రాసింది. నిర్గమాకాండం. ఓమ్నిషియన్స్, ఓమ్నిషియన్స్ సర్వజ్ఞాని, ఓమ్నిపొటెన్స్ సర్వశక్తిమంతుడు. ఇంకొక మాట కూడా ఉంటుంది. గ్రీక్ పదాలండి, లాటిన్ పదాలు. ఇవి లాటిన్ నుంచి ఇంగ్లీష్ లోకి తెచ్చుకున్నారు, యాస్టర్స్ గా అట్లాగే ఉంచారు. సరే, ఇలా ఈ ఓమ్నిపొటెంట్ అనేటువంటి మాట సర్వశక్తి. ఇక అంతే, అంతకు మించి మనం వర్ణించడానికి సర్వశక్తి ఎలా ఉంటుంది? ఆ శక్తి కొలమానం ఏమిటి? దేంతో కొలుస్తారు శక్తిని? ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇంజిన్ శక్తిని కొలవాలంటే హార్స్ పవర్స్ తో కొలుస్తారు. ఒక మోటార్ యొక్క పవర్ కూడా హార్స్ పవర్స్ లోనే చెప్తారు. దేంతో కంపేర్ చేశారు? ఒక గుర్రం యొక్క శక్తితో కంపేర్ చేస్తున్నారు. 1000 గుర్రాల శక్తి దీంట్లో ఉంది అంటే అర్థం ఏమిటి? 1000 ఏనుగుల బలం దాంట్లో ఉంది అన్నారు అనుకోండి. అంటే ఏమిటి దాని అర్థం? ఆ బలాన్ని కొలవటానికి ఒక కొలమానాన్ని ఎంచుకొని ఆ కొలమానంతో ఈ బలాన్ని చూస్తున్నాడు, కంపేర్ చేస్తున్నాడు, చూస్తున్నాడు. ఇప్పుడు దేవుని మహత్తు, ఆ శక్తికి కొలమానం ఏమిటి ఆ కొలమానం? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే బైబిల్ మనం అనుకున్నంత సింపుల్ గా లేదు. ఇది నేను చెప్తున్నది కూడా. కనుక ఆ కొలమానం దేంతో మనం చూడగలిగేది ఏమన్నా ఉందంటే ఈ ప్రకృతి మనకు ఆ పాఠం నేర్పిస్తుంది. భూమి చుట్టూ తిరుగుతున్న చంద్రుడు ఒక భాగంలో చీకటిగా ఉన్న భాగంలో
సూర్యుని వెలుగును ప్రతిబింబిస్తున్నటువంటి ఒక ప్రతిబింబంగాను, అంటే ఆ లైట్ పడుతున్న కొద్దీ ఎంత భాగంలో పడుతుంటే అంత భాగం, మనకి కనబడే భాగంలో ఎంతైతే ఉందో అంత మట్టుకు చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో అసలు చంద్రుడే కనిపించడు ఓ రోజు, అవునా? కటిక చీకటి. దాన్ని మనం ఏమంటున్నామంటే అమావాస్య అని. కట్టిక చీకటి, చంద్రుడు కనబడ్డు అంటే సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడకుండా భూమే చంద్రుడికి అడ్డుపడి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ మహత్తుని అడ్జస్ట్ చేసింది ఎవరు? ఆదికాండం 1:14 పగలు రాత్రి ఏర్పడడానికి, సూచనలను, కాలములను, సంవత్సరాలని, దినములను తెలుసుకోవడానికి ఆకాశమందు వాటిని దేవుడు నిలిపెను అను. ఆకాశమందు ఆ నిలపడంలోనే ఉంది మహత్తు. ఆ మహత్తు ఆ మహత్తు లేక దేవుని మహిమ యొక్క తేజస్సును చూడండి. యేసు ప్రభువుని వర్ణిస్తున్నాడు. దేవుడే సాక్షాత్తు తన కుమారుని యొక్క ఘనతని ఆయన ప్రకటిస్తున్నాడు. ఎలా? నా మహిమ యొక్క తేజస్సును అనగా ప్రతిబింబమట. ప్రతిబింబం. ఇప్పుడు దేవుని మహిమకు ప్రతిబింబం ఎవరు? అద్దంలో చూస్తున్నామండి. అద్దంలో చూస్తున్నాం, మనమే కాపాడుతాం అండి. అద్దంలో ఉన్నది నిజమా? అద్దానికి ఎదురుగా ఉన్నది నిజమా? అద్దంగా ఉన్నది నిజము. ప్రతిబింబం ఎదురుగా ఏదైతే ఉందో అద్దానికి ఆ బింబం, ఆ రూపం అందులో కనిపిస్తుంది. అంతే. అది ఏదైతే అది, అవునా? ఒకవేళ ఇక్కడ కోతి ఉందనుకోండి, ఆ కోతి అందులో కనిపిస్తుంది. మనిషి ఉంటే మనిషి కనిపిస్తుంది. అంతేనా? అంతే. ఓకే. ఇప్పుడు యువతల పక్క దేవుడు ఉన్నాడు అనుకోండి, అందులో ఏం కనిపిస్తుంది? దేవుడే కనిపిస్తాడు. కానీ ఇక్కడ క్రీస్తు కనిపిస్తుంది. ఇక్కడ క్రీస్తు కనిపిస్తున్నాడు. ప్రతిబింబము. ఫుట్ నోట్ లో స్పష్టంగా రాశాడు, ప్రతిబింబము. ఆయన దేవుని మహిమ యొక్క ప్రతిబింబమును. అంటే దేవుడు అద్దానికి ఎదురుగా నిలబెడితే ఎవరు కనబడుతున్నారట? క్రీస్తు కాపాడుతున్నాడు అంటున్నా. ఎందుకని? రూల్గా ఆయనే కాపాడాలి. మరి ఆయన ఎందుకు కనిపిస్తున్నాడు? కొలస్సీ పత్రిక 1:16 చూద్దాం. కొలస్సీ పత్రిక 1:16 చూద్దాం. వచనం చూడండి. 15 నుంచి చూడండి. ఒక్క వచనం పొరపాటు చెప్పాను నేను. కొలస్సీ ఎంత అండి? 1:15. 1:15 అంటే ఆయన అనగా మళ్ళీ ఇక్కడ ప్రొనౌన్ తీసేసి నౌన్ పెట్టండి. అక్కడ సర్వనామాన్ని తీసేసి నామవాచకాన్ని పెట్టండి. ఆయన అంటే ఎవరు? క్రీస్తు. ఆ కాంటెక్స్ట్ లో క్రీస్తు. ఎప్పుడు కూడా బైబిల్ చదివేటప్పుడు కానీ, ఏ బుక్ చదవండి, ఎప్పుడు కూడా మనం ఫస్ట్ లో స్టార్ట్ చేసినప్పుడు ఒక నౌన్ తో స్టార్ట్ అవుతుంది, ఒక నామవాచకంతో స్టార్ట్ అవుతుంది. ఆ నామవాచకం ఎక్కడెక్కడ ప్రొనౌన్ గా వాడుతున్నారు. ఒక్కొక్కసారి 2-3 నామవాచకాలు ఉంటాయి, 2-3 వ్యక్తులు ఉంటారు. వాళ్ళలో ఎవరు అనేది కనిపెట్టకపోతే మనం పొరపాటు చేసేస్తాం, పప్పులో కాలేసేస్తాం. ఆయన అనగా క్రీస్తు. క్రీస్తు అదృశ్య దేవుని. ఎవరైనా ఆయన ఎవరు? అదృశ్య దేవుడు. ఎవరైనా ఎవరు? ఆయన ఎవరు? ఆ దేవుడు ఎవరు? క్రీస్తు. అండి, పొరపాటు చేస్తున్నారు. అదృశ్య దేవుని. దేవుడు ఎవరు? ఇప్పుడు యెహోవా. ఆ కాంటెక్స్ట్ లో దేవుడు ఎవరు? క్రీస్తు. మళ్ళీ చదవండి. అదృశ్య దేవుని స్వరూపి అయి ఎవరు? ఆయన అనగా క్రీస్తు. క్రీస్తు ఎవరి స్వరూపట? అదృశ్య దేవుని స్వరూపం. అదృశ్య గమనిస్తున్నారా? అదృశ్య దేవుడు ఎవరు? అదృశ్యుడు. మరి కనబడని దేవుని ప్రతిబింబం మనిషి చూడాలంటే ఏం కావాలో చెప్పండి. అదండి హెబ్రీ పత్రిక స్టార్ట్ చేసిన మాట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. హెబ్రీ పత్రిక మొదటి ముక్కలోనే ఎంత అద్భుతంగా అనిపిస్తుంటే ఎందుకు క్రైస్తవుడు దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు?
కనబడని దేవుని రూపం, కనబడని దేవుని అదృశ్య లక్షణం, ఆ తేజస్సు, ఆ కనపడని దేవుని యొక్క అదృశ్య లక్షణం లేక దేవుని మహిమ యొక్క తేజస్సు క్రీస్తట, మహిమ యొక్క ప్రతిబింబం క్రీస్తట. ఆ మహిమ యొక్క ప్రతిబింబం క్రీస్తు. ఈయన కనబడ్డు కానీ ఆయన కనబడ్డు. ఈయన కనబడ్డు, ఎవరు? అదృశ్య దేవుడు కనబడ్డు, కానీ క్రీస్తు మాత్రం కనిపిస్తాడు. చూడండి ఎలా ఉందో. కనబడని దేవుణ్ణి కనిపింపచేస్తున్నాడు క్రీస్తు. అందుకే పరలోకంలో నుంచి వచ్చిన నేను తప్ప ఎవడును ఎన్నడును తండ్రిని చూసి ఉండలేదు. ఎస్, ఎవడును ఎన్నడును తండ్రిని చూసి ఉండలేదు. యోహాను సువార్త 1 17, 18, 19 వచనాల్లో ఉంటుంది. ఇంకొక చోట చూడ నేరడు అని కూడా ఉంది. ఏ నరుడును, అది మోషే దగ్గర చెప్పాడు, ఏ నరుడును నన్ను చూసి బ్రతకడు, చూడ నేరడు. ఎస్, నేరడు అంటే నేర్చుకోలేడు, నాడి వల్ల కాదు చూడటం. కనబడని దేవుడు. అక్కడ మోషే దగ్గర కూడా ఆ బండ సందున నిలిపి తన వెనుక పార్శ్వాన్ని రాశాడు, చూసారా? అక్కడ ఉంది తన మహిమ. మహిమ. ఇప్పుడు మోషే చూసింది ఏమిటి? అందుకే 18:18లో చెప్పాడు, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లోంచి మీ కొరకు పుట్టిస్తాడు అయ్యా, ఆయన మాట వినండర్రా అని చెప్పాడు. ఎంతమంది యేసుప్రభు కూడా పడ్డారు, యేసుప్రభు వెంబడి గగ్గోలు పెట్టి వెళ్ళిపోతున్నారు. కానీ ఒక్క పేతురు మాత్రమే అన్నాడు, ఎస్, నువ్వు నిజంగా దేవుని కుమారుడవు, నువ్వు సజీవుడవైన దేవుని క్రీస్తు అన్నాడు. దేవుని అభిషక్తుడు అన్నాడు. ఏ గ్రీకు పదమే పెట్టాలి, అక్కడ తెలుగు పదం పెట్టకూడదా? గ్రీకులో క్రీస్తు, క్రీస్తు అంటే అది తెలుగులో అభిషక్తుడు. నువ్వు నిజమైన సజీవుడైన దేవుని ప్రతిబింబానివయ్యా అన్నాడు. సభాష్రా, నీకు రక్త మాంసాలు బయలుపరచలేదురా దీన్ని, పరలోకంలో ఉన్న నా తండ్రి, కంటికి కనబడిని నా తండ్రి తన ప్రభావం చేత, తన మహత్తు చేత నీకు చూపించాడురా అన్నాడు. ఏమిటా స్పెషాలిటీ గమనిస్తున్నారా? ఇదంతా అంత అద్భుతాన్ని ఇందులో పెడుతున్నాడు. దేవుని యొక్క తేజస్సును, దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క, దేవుని తత్వము యొక్క, ఇక్కడ యొక్క చాలా ప్రధానం. ఈ యొక్క అనే పదాన్ని ఎగరగొట్టామా మన బ్రతికే మోసం. దేవుని తత్వము యొక్క, దేవుని తత్వము యొక్క మూర్తిమంతమును. మూర్తిమంతం అంటే ఏంటండి? పర్సనాలిటీ. ఇంగ్లీష్ లో పర్సనాలిటీ అని ఉంటుంది. అక్కడ పర్సనాలిటీ ఏమిటి? పర్సనాలిటీ అంటే ఆకారం, ఆకారం, శరీరాకారం. వ్యక్తిత్వం. వ్యక్తిత్వం అంటే పర్సనాలిటీ అంటే ఏమిటా వ్యక్తిత్వము? ఏది వ్యక్తిత్వము? దేన్ని చెప్తున్నాము? దేవుని తత్వము యొక్క తత్వము, దేవుని తత్వము. ఈయన ఎలా ఉన్నాడట క్రీస్తు? ఆయన్ని మొట్టమొదట నిర్మించినప్పుడు, లేక ఆయన్ని చేసుకున్నప్పుడు, నాకు కొడుకు కావాలని మొట్టమొదట క్రీస్తుని దేవుడు చేసుకున్నప్పుడే ఆయన ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉంది క్రీస్తు విషయంలో. ఏమని? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును అనగా ప్రతిబింబమును. అని నెక్స్ట్ ఆయన తత్వము అనగా దేవుని యొక్క తత్వము. దేవుని అనగా యేసుక్రీస్తు కాదు, యెహోవా తత్వము యొక్క మూర్తిమంతము. మూర్తిమంతం అంటే ఫుల్ఫిల్ గా. తత్వము అంటే గుణం. మన శారుండజ్ గారు చెప్పినట్టు గుణము. తత్వం అంటే గుణము. ఏమిటి దేవుని గుణం? ఇంగ్లీష్ లో పర్సనాలిటీ అంటారండి. అదేనండి, దేవుని గుణం అంటే ఏంటి? గుణం అంటే ఏంటి? దేవుని సంగతి తర్వాత చూద్దాం, కానీ ముందు గుణం అంటే ఏంటి? దేవుని గుణం ఏమిటి?
గుణము. దేవుని గుణం, గుణం, దేవుని గుణం. అది చూడండి ఆ పదాలు ఎలా వాడాడో. లోకంలో అయితే ఏదో ఒకటి చెప్తాం కానండి, ఆధ్యాత్మికంగా అయితే తెలియదు, చెప్పలేదు ఆధ్యాత్మికంగా వద్దండి, అంటారు. ఆ గుణం ఏంటి, లోకంలో. అలా దేవుని గుణం ఏమిటి? అయ్యగారు అంటారు, అసలు గుణం అంటే ఏంటి అనేది. ఎస్. దేవుని గుణం. ఇప్పుడు రోమా పత్రిక 1 అధ్యాయం 19 చదువుదాం ఒకసారి. 1:19 అండి. ఒకసారి చూద్దాం. రోమా పత్రిక 1 అధ్యాయం 19 ఒకసారి చూద్దాం. దేవుని అదృశ్య లక్షణములు అనగా, చూడండి 1 అధ్యాయం 19 విషదమై ఉన్నది, విషదపరిచాడు. ఆయన అనగా దేవుని అదృశ్య లక్షణములు అనగా నిత్య శక్తియు దేవత్వమును. ఏండి చూడండి, నిత్య శక్తి మరియు దేవత్వము. దేవత్వము, దేవ ప్లస్ ఇత్వము, దేవత్వము, దేవత్వము, ఆ తత్వము. చూడండి, దేవుని తత్వము. ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులన్నిటిలోను పెట్టి వాటిని పెట్టాడట. సృష్టించబడ్డ వస్తువులన్నిటిలోనూ దాన్ని పెట్టాడట. వాటిని పరిశీలిస్తే తప్పకుండా తెలుస్తుంట. ఏది తెలుస్తుంది? దేవుని అదృశ్య లక్షణాలు. అంటే దేవుడు అదృశ్యుడు. ఆ అదృశ్యుడైన దేవుని యొక్క తత్వం తెలియాలి మనకి. ఇప్పుడు సరే, యోహాను సువార్త 3 అధ్యాయం బాగా మనకి నోటెడ్ 16 ఒక్కసారి చూద్దాం. యోహాను సువార్త 3 అధ్యాయం 16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు అండి ఆయనను అనుగ్రహించెను. తత్వంలో ఏముందో చూసారా? దేవుని తత్వంలో అనుగ్రహించే. దేవుడు ప్రేమై ఉన్నాడు. ఈ ప్రేమ కనపడని దేవుల్లో ఉన్న ప్రేమ మనిషికి తెలియాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేస్తే మనిషికి తెలుస్తుంది? అందులోనూ మనిషి పతనావస్థలో ఉన్నాడు. మొట్టమొదట మనుష్యుడైన ఆదాము పాపం చేసి పతనానికి వెళ్ళాడు. పతనానికి వెళ్ళాకే మనం పుట్టాం, మనం వచ్చాం. అంటే అప్పుడున్న ఆ ధన్యత ఏది? శపించబడ్డ ఆదాముకున్నంత క్వాలిటీ ఇప్పుడు మనకి లేదు. అప్పుడు ఆదాము ఎలా ఉండేవాడో, ఏ శరీరంతో ఉన్నాడో, ఎలాంటి మహత్వ శరీరం మీద ఉందో, ఎలాంటి బలం ఆ శరీరం మీద ఉందో, ఇంకా ఒక విధంగా చెప్పాలంటే అలా అలా ఆయుష్ తగ్గించుకుంటూ వచ్చేసాడు దేవుడు. కుక్కమూతి పిందెలు లాంటి వాళ్ళం మనం. తెలుసు కదా కుక్కమూతి పిందె అంటే? అది పరిపక్వత చెందకోకుండా మధ్యలోనే. మరి ఆ మహత్తు వచ్చాక ఈ కుక్కమూతి పిందె ఎలా తయారవుతుంది? తయారవుతుంది. ఈ కుక్కమూతి పిందె ఆ మహత్తు వచ్చాక ఎలా మారుతుంది, ఎలా తయారవుతుంది? గమనించారా? చెప్తాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన గుణం. అందుకే దేవుడు ప్రేమై ఉన్నాడు. 1 యోహాను పత్రికలో దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు ఎవరు అంటే ప్రేమ అని సింపుల్ గా చెప్పొచ్చు. ఏదో పాత పాట ఒకటి ఉంటదండి, ఇది మన సూపర్ హిట్స్ సాంగ్ ఉంటుంది. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య. ఏదో బాగుంటది పాట అది. చూసారా ఆ మాట ఎంత అద్భుతంగా ఉందో? చూసారా? కాబట్టి ఆ తత్వం మనకు అర్థం కావాలి.
వాళ్ళకి మరి ఇక్కడ ఆగుదాం అనిపిస్తుంది నాకు, ఎందుకంటే కాస్త సమయం అయిపోయింది కనుక ఈ ఈ వ్యవహారిక జ్ఞానంలోకి మనం రాం. ఇప్పుడు కొలస్సీ పత్రికలో ఆ మాట చదువుదాం. ఆయన దేవుని అదృశ్య స్వరూపి అయి ఉండి దేవుని అదృశ్యానికి ఈయన దృశ్యమై ఉండి, జాగ్రత్త గమనించండి ఆ పదాలు, ఆయన అనగా క్రీస్తు అదృశ్య దేవునికి స్వరూపమై ఉండి. హెబ్రీ పత్రికలో మనం చదువుతున్నాం చూసారా, ఆయన మహిమ యొక్క ప్రతిబింబమును అన్నప్పుడు కనబడని దేవుని యొక్క స్వరూపమై ఉండి, ఆయన అదృశ్యానికి ఈయన దృశ్యమై ఉండి. చదవండి చదవండి కొలస్సీ పత్రికలో. సర్వ సృష్టికి అంటే అంటే మొత్తం అంటే సృష్టి అంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. 1:6 అండి. ఎఫెసీ పత్రిక 1:6 ముందు చదివేయండి, తర్వాత రాసుకుందరు కానీ. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మునిపే కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి చిత్తమును కూర్చిన మర్మమును మనకు తెలియజేసి సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసి. చదవండి, ఇంకా చదవండి, ఇంకా బాగుంటుంది. ఎప్పుడైనా ఏ సంకల్పం ఎందుకది? క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడన్న సంగతి. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడన్న సంగతి మనం గ్రహించడం కొరకు అదే ఆ సంకల్పం అన్నమాట. ఆ సంకల్పం కొరకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసి ఈ సంకల్పమును బట్టి ఏంటండి పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని, అంటే అటు పరలోకమే గాని ఇటు భూలోకమే గాని రెంటిని అర్థమైందండి, రెంటిని, పరలోకము మరియు భూమి రెంటిని సర్వ సృష్టికి పరలోకమందే గాని భూమి మీదనే గాని పరలోకమందే గాని ఒక రాజ్యాన్ని సంపాదించుకొని మరొక రాజ్యం సంపాదించడానికి వెళ్ళాడు. యేసుప్రభు ఉపమానం చెప్పాడు. ఒక రాజ్యం సంపాదించుకోవడానికి వెళ్ళాడు. ఈ రాజ్యాన్ని సంపాదించుకొని తన దాసులకు అప్పగించాడు. మీరు చూస్తూ ఉండండి, రాజ్యాన్ని జరిగిస్తూ ఉండండి, నేను వస్తానని ఇంకొక రాజ్యం సంపాదించడానికి వెళ్ళాడట. ఈ మాట ఎంత లోతైన మర్మంతో ఉందో చూడండి, ఎంత అద్భుతంగా ఉందో చూడండి, ఎంత అద్భుతమైన మాటలు. అసలు ఎక్కడా కూడా ఆ మురిపం చదవటంలో బాబా అద్భుతం అండి. అసలు అద్భుతం అన్నమాట. సమకూర్చాలని ముందుగా తనలో తాను నిర్ణయించుకునేను తన మహిమ అనగా ఇక్కడ తెలుస్తుంది మనకేమిటి? దేవుని సంకల్పం క్రీస్తులో మహిమ యొక్క తేజస్సు. ఇప్పుడు ఆ ప్రతిబింబం ఏంటి? తిప్పితే క్రీస్తు ఎక్కడుంది? ఆ సంకల్పం క్రీస్తులో ఉంది. క్రీస్తులో పెట్టి చెప్తున్నాడండి. ఎంత అద్భుతమైన విషయం ఇది. అందుకని మనం చూస్తే పరలోకంలో ఒక యుద్ధం జరిగింది. ప్రకటన గ్రంథంలో 12లో మనం చూస్తాం. ఆ యుద్ధంలో అపవాది ఆ ఘట సర్పం అనేవాడు, అపవాది అనేవాడు, వాడి అనుచరులు మొత్తంగా కలిపి భూమి మీద పడవేయబడ్డారు. అంటే ఇక్కడ భూమి మీద గెలిచి అక్కడికి వెళ్ళాక కూడా యుద్ధం జరిగింది. ఇక్కడ ఒక యుద్ధం జరిగింది, అక్కడ ఇంకొక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో యేసు ప్రభువు గెలిచి ఇక ఎప్పటికీ పరలోకంలోకి వాడికి అడుగు పెట్టే అవకాశం లేకుండా వాడిని తోసేస్తే వాడు వచ్చి భూమి మీద పడ్డాడు, పూర్తిగా పడ్డాడు. అందుకే భూమి మీద క్రైస్తవ్యాన్ని
పెరగనివ్వట్లేదు. క్రైస్తవ్యాన్ని అంటే యథార్థ క్రైస్తవ్యాన్ని, దేవుని వాక్యాన్ని గమనించే స్థితిలో ఉంచట్లేదు. అందుకని భక్తుడైనటువంటి పౌలు ద్వారా ఒక మాట అన్నాడు, అపవాది వారి కన్నులకు, వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేశాడు. సాతాను మూసేస్తే ఏదో రోజున దేవుడు తెలుస్తాడు, ఎస్ అని దేవుడు మూస్తే ఇంకెవడ వల్ల కాదు. ఎస్ ఇంక ఎవడు తెరవలేదంటే వాడు అలా నరకాగ్ని గుండానికి పోవాల్సింది. కాబట్టి ఆ గుణం, ఆ తత్వం మనకు అర్థం. ఈ తత్వం అట క్రీస్తులో మనకి కనబడేటట్టు ఏర్పాటు చేసి, ఇంకో మాట చెప్పాడు హెబ్రీ పత్రికలో, మూర్తిమంతము, పర్సనాలిటీ. ఫిబ్రవరి ఎంతండి? 1వ అధ్యాయం 3వ వచనం అండి. అక్కడి నుంచి మనం ఒక అంగుళం కూడా ఎదరికి కదలలేదు. దేవుని మహిమ యొక్క తేజస్సును, కామాను చూసారు అంటే అదొకటి. ఇంకొక మాట తేజస్సు పుట్టినోట్లో ఏముందంటే ప్రతిబింబము. నెక్స్ట్ ఆయన తత్వం యొక్క మూర్తిమంతము. గ్రీకులో ఆ మూర్తిమంతం అనే మాట క్యారెక్టర్. అదే ఇంగ్లీష్ లో యాజ్ ఇట్ ఈస్ గా ఉంది, క్యారెక్టర్. మార్పే లేదు. క్యారెక్టర్ అన్నదాన్ని క్యారెక్టర్ అని తర్జుమా చేస్తుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అదే వచ్చింది. క్యారెక్టర్ అంటే ఏంటి? పాత్ర అండి. పాత్ర. ఎవరి పాత్ర ఇది? ఇది ఎవరి పాత్ర? వెరీ గుడ్, దేవుని పాత్ర. ఎవరు పోషిస్తున్నారు? ఇప్పుడు ఈయన ఎలా దేవుడు అయ్యాడు అర్థమైందా? ఈయన కూడా ఎలా దేవుడు అయ్యాడు చూసారా? దేవుని చూడ మాటలు అద్భుతం అన్నమాట. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు నందు శరీరంగా నివసిస్తుంది. చదివాం కదా ఈ మాటలు, ఫిలిప్పీ పత్రికలో ఉంటాయి మాటలు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు నందు శరీరంగా నివసిస్తుంది. అంటే ఏమి చూడాలన్నా, ఏమి అనుభవించాలన్నా క్రీస్తు లేకుండా సాధ్యం కాదు. అది దేవుని సంకల్పం, అది దేవుని తత్వము. అర్థమైందండి? ఇవాళకి ఇక్కడ ఆగుదాం, మళ్ళీ ఎక్కువైనా జీర్ణించుకోవడం కష్టం. ఇది అండి చాలా ఉంది కానీ మనం జీర్ణించుకోవడం చాలా కష్టం, తొందరగా జీర్ణం అవ్వదు. కనుక ఇవాళకి ఇక్కడ ఆగుదాం. మళ్ళా తర్వాతి తరగతికి మనం సిద్ధపడుతూ మనం కొనసాగుదాం. అంతవరకు కూడా అందరికీ వందనాలు. కానీ ఈ సద్భాష్యం అనేటువంటి ఈ కార్యక్రమంలో మనం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏమిటంటే యథార్థం చెప్పాలి. ఎక్కడా కూడా తడబడకుండా దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా అందించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతోనే, సదుద్దేశంతో మాత్రమే చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. కనుక ఎవరిని నొప్పించాలని చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు. అందుకే విమర్శ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. అది కూడా తప్పనిసరి అయితేనే చెప్పాల్సి వస్తుంది. అందున క్రైస్తవ సంఘాన్ని పతనం చేసిన దాన్ని గూర్చి మాత్రమే మాట్లాడుతున్నాం తప్ప వేరొకటి మేము మాట్లాడటం లేదు. ఇది మీరు అందరూ గమనించాలి. కాబట్టి ఈ వాస్తవంలో మనం కొనసాగాలని, వాస్తవాన్ని బట్టి మాత్రమే మనం ఎదరికి నడవాలని నేను మరొకమారు ఈ సద్భాష్యం అనేటువంటి కార్యక్రమం ద్వారా తెలియచేస్తూ, ప్రతి మాట కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈవేళ మనం ఏ వాక్య భాగాలు అయితే తీసుకున్నామో వాటన్నిటిని మరోసారి మననం చేయండి. మరొకసారి వాటిని తిరిగి చదవండి. 1కి 10 సార్లు చదవండి. మీకు ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. దేవుడు తన ఆత్మనిచ్చి నడిపిస్తాడు. అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మీకు కూడా వందనాలు అయ్యారు. ప్రార్థన ఆశీర్వాదాలు. ప్రార్థన చేయండి. చిన్న వినపం అండి, చెప్పండి. అనౌన్స్మెంట్ లాంటిది. సద్భాష్య ప్రబోధం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి విశ్వాసులు మరి మీరు స్పందించాలి. మీకున్నటువంటి డౌట్లు అడగాలి. అలాగే అయ్యగారు చెప్తున్నది మీకు అర్థమవుతుందా లేదా, ఎలా అర్థమైంది అనేది కూడా మాకు తెలియాలి. మరి సేవకులు ఎంతో కష్టపడి దేవుడిచ్చిన వరం, గిఫ్ట్ని బట్టి మనకి చాలా వివరంగా అర్థమయ్యేటట్టు చెబుతున్నారు. లింక్ పంపిస్తున్నాం, మీరు చూస్తున్నారు అనడానికి రుజువు రియాక్ట్ కావాలి. మీరు ప్రశ్న ఫోన్ ద్వారా అడగచ్చు అయ్యగారిని డైరెక్ట్గా. మార్నింగ్ 8 to నైట్ 9, 13 గంటలు మనకు అందుబాటులో ఉంటారు. మార్నింగ్ 8 to నైట్ 9
ఈ 13 గంటల్లో అయ్యగారిని ఫోన్ ద్వారా అడగొచ్చు, లేదా మీరు మెసేజ్ టైప్ చేయొచ్చు. అసలు మీరు ఈ సద్భాష ప్రబోధిని అనే కార్యక్రమాన్ని యూట్యూబ్లో లైవ్లో కానీ అప్లోడ్ చేసిన తర్వాత కానీ చూస్తున్నారా లేదా అనేది మాకు తెలియాలి అంటే మీరు ప్రశ్న అడగాలి అంటే ఆ కార్యక్రమం చూసినట్టు విన్నట్టు, వినిన తర్వాతే అర్థమైతే దేవునికి స్తోత్రం. మీరు అనేక మందికి చెప్పేవారుగా ఉండాలని, అన్ని శిష్యులను తయారు చేయమని యేసుక్రీస్తు వారు ఇచ్చిన గ్రేట్ కమిషన్ అనగా గొప్ప ఆజ్ఞ మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-19 వచనాల్లో, ఆ చివరి వచనాల్లో ఉంటది. అది అయ్యగారు శిష్యులు తయారు చేయాలనే సంకల్పం. అందుకు దేవుడు నన్ను ఆయనకి పరిచయం చేశారని నేను నమ్ముచున్నాను. దీనికి తోడుగా స్థానిక సేవకులు, ఈ మందిర సేవకులు, మరి షారోన్ రాజు గారు కూడా ఒప్పుకుని మరి కరెంటుని, కుర్చీలని అన్ని తానే స్వయంగా ఉండి శుభ్రం చేసి వేసి అమర్చుకున్నటువంటి కష్టాన్ని దేవుడు గుర్తించును గాక. మరి మీరు విని ఈ అవకాశాన్ని, తెలివైన వారు ఉచితంగా వచ్చే అవకాశాలని వినియోగించుకుంటారు. మీరు కూడా తెలివైన వారని, ఈ వచ్చిన సదవకాశాన్ని వినియోగించుకుంటారని, తద్వారా నీతి, యథార్థత, పరిశుద్ధంగా ఉండి దేవుని రాజ్యానికి చేరాలని నా ప్రత్యేకమైన అభిలాష. మరి ఈ పరిసరలో సహకరిస్తున్న అందరినీ దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్. చివరి ప్రార్థన సుజి కుమార్ చేస్తారు. ఈ పరికరాలని అమర్చి నడిపిస్తున్న బాబు మా టెక్నీషియన్. చివరి ప్రార్థన. ఆది నుంచి అంతం వరకు అయ్యగారు ఏం చెప్పారో, దేవుడు ఆయనకి ఇచ్చిన వరాన్ని బట్టి మీకు ఏం అర్థమైందో, వారు ఏ అర్థం చేసుకోవాలో ఈ కార్యక్రమం నిమిత్తమై ఇంత చక్కగా మొదటి నుంచి చివరి వరకు దేవుడు మన హృదయాల్లో నడిపించిన విధానాన్ని బట్టి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లాంటి చివరి ప్రార్థన. సరే, ఈ రోజుకి నేను చేస్తాను. మళ్ళీ వారం మీరు సిద్ధపడాలి. ఓకే అండి? అందరూ వాడపడాలి, అందరూ ఎదగాలి. అది నా ఆకాంక్ష. నేను ఒక్కడిని వినేసి ఎదిగిపోవడం కాదు. కూర్చోరా? ఓకే. షారోన్ రాజు గారు, అయ్యగారు, మీరు ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాంతర్యామి, కృపా కనికరమ గల దేవ, ఈరోజు సాయంత్రం మేము ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు మా మధ్య నుండి అనేక లోతైనటువంటి విషయాలను తెలుసుకోవడానికి మూర్తీభవించిన తత్వము, మహిమను గూర్చి అయ్యగారు చాలా చక్కగా చెప్పి ఉన్నారు. విన్న మీరందరూ మీ వారసులకి తెలియజేసి యెహెజ్కేలు 14:14, 14:16, 14:20 సెలవిచ్చినట్లుగా వారి యొక్క భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి, వారి నీతిని బట్టి వారే రక్షింపబడదురు కానీ వారి కుమారులైనను కుమార్తెలైనను రక్షించుకొనజాలరు అని యెహెజ్కేలు గ్రంథం రాయించిన విధానాన్ని బట్టి మీరు నేర్చుకుని, మీరు పాటించి, మీ భర్తల్ని, అన్నదమ్ముల్ని, పిల్లల్ని, మీ స్నేహితుల్ని అందరికీ నేర్పి, లేదా ఈ కార్యక్రమాన్ని చూడమని నేర్పించే పనిలో, శిష్యులను చేసే పనిలో మీరు పాలిభాగస్తులు అవుతారని ఆశిస్తూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్లో చూస్తారని, అందుకు దేవుడు మీకు తగిన ఆలోచనని, సమయాన్ని, శాంతిని అనుగ్రహించాలని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. నేడు ఈ ఉరుకులు పరుకుల సమయంలో, దేశంలో నాయన టెక్నాలజీకి లోపడి యాంత్రికమైన జీవితం జీవిస్తూ తీసుకెళ్ళినటువంటి ఆహారాన్ని శాంతి సమాధానంగా మనశ్శాంతిగా తినేటువంటి పరిస్థితులు కూడా లేనటువంటి ఈ ఉద్యోగ భారాలు, ప్రయాసలు, ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రభు కాచి కాపాడి మమ్మల్ని గట్టెక్కించి తన క్రైస్తవ మార్గంలో శాంతి సమాధానంగా ప్రజలందరికీ గొప్ప సాక్షిగా మీరందరూ జీవించాలని అట్టి అవకాశాన్ని, ధన్యతను నాకును, సకల పరిశుద్ధులకును, ఈ కార్యక్రమం తిలకిస్తున్నటువంటి వారికి, బోధ చేసిన విజయ్ కుమార్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ,
టెక్నీషియన్ సుజీ కుమార్, స్థానిక సేవల అయ్యగారు సారోన్ రాజు గారిని కూడా మరొకసారి పదే పదే మేము విజ్ఞాపన ప్రార్థన చేసి వారిని కూడా మీరు సంరక్షించి కాచి కాపాడమని, ఇంకా అనేకమైన ఎపిసోడ్లు, అనేకమైన వారాలు మీ యొక్క అమూల్యమైన వజ్రాలు లాంటి మాటలని వినిపింప చేయాలని, ఇదే సహకారం ఎక్కువ సంవత్సరాలు కొనసాగాలని మేము కోరుచున్నాం తండ్రి. అది మీ చిత్తం ప్రకారం జరిగించండి. విన్న మాటలని, అమూల్యమైన మాటలని వృధా చేసుకొనక వ్యర్థమైన ఈ లోకంలో పడి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:10 ఈ భూమిని లయపరుస్తాను అని సెలవిస్తున్నారు, కాల్చి వేస్తాను అంటున్నారు. అలాంటి కాలిపోయి బూడిదై నశించిపోయే అందం వ్యర్థం, సౌందర్యం మోసకరం అన్నట్లుగా ఆ వాక్యాలను జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధులుగా ఉండి మీరు దేవుని మాటలను వెంబడిస్తారని విన్నందుకు, ఎదుటి వారికి బోధిస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, త్వరలో రానున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన విజ్ఞాపన ప్రార్థన చేస్తూ మీ అందరినీ దేవుడు దీవించాలని ఆశ కలిగి విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.